తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీలో జనసేన లేకుండా టీడీపీ గెలవడం సాధ్యం కాదంటారా? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందండి. బలమైన ఇప్పుడు అసలు ఆ పార్టీయే లేదనుకోండి, జనసేన పార్టీయే లేదనుకోండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికేస్తారు? చంద్రబాబు నాయుడికే పడుతుంది. చంద్రబాబు నాయుడికి ఉన్న తెలుగుదేశం బలము ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాడ్ అయిందనుకోండి, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేరే ఇంకొకరు చీల్చుకున్నారనుకోండి కొంత శాతం, ఇప్పుడు ఒక్కొక్క సీటు 2,000 తోటి 500 తోటి 200 తోటి కూడా ఇక్కడ మనం హైదరాబాద్లో చూసాం మొన్న 12 ఓట్ల తేడాతోటి ఒక సీటు ఓడిపోయారు. 12 ఓట్లు కాదు కదండి, ఒక్క ఓటు ఇంపార్టెంటే కదా, లెక్కంటూ వస్తే ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే తెలుగుదేశానికి కష్టం అవుతుంది కదా. అందుకోసం అని చెప్పి కలుస్తున్నారు వీళ్ళిద్దరూ. అంటే ఏపీలో 2019 సీట్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? 2019 సీట్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? అవ్వదు, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ చీల్చుకోవట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓటింగ్ శాతము చంద్రబాబు నాయుడు ఓడిపోవటానికి ఎన్ని ఓట్లు అయితే తగ్గాయో చంద్రబాబు నాయుడికి, అది అంతకంటే ఎక్కువే పవన్ కళ్యాణ్కి వచ్చినాయి. ఇప్పుడు వైఎస్ షర్మిల ఎవరి ఓట్లు చీల్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వైఎస్ షర్మిల ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తుంది ఒకటి. రెండోది కాంగ్రెస్ ఓట్లు చీలుస్తుంది. ఆ కాంగ్రెస్ ఓట్లు ఎక్కడున్నాయి ఇప్పుడు దాకా? కొంతమంది మా కాంగ్రెస్ లేదు, మా హస్తం గుర్తు లేదు, మనం వేసినా గెలవదు అనుకున్న వాళ్ళు చాలామంది అసలు ఇష్టం లేక ఓటింగ్కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ ఫ్యాన్స్ అన్నమాట. కొంతమంది ఏం చేశారు, ఏదైతే అదయిందిలే, ఈయన కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, కొడుకే కదా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో నాయకులుగా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా వైఎస్ఆర్ పార్టీలో ఉంది, వైఎస్ఆర్ పార్టీ కోసమే పుట్టిన నాయకులు ఎవరో చెప్పండి. అక్కడ కొత్తగా మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో దిగిన వాళ్ళు, కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ఎవరినో చెప్పండి. ఎవరు లేరు. వీళ్ళందరూ ఇంతకుముందు ఇంకో పార్టీలో పనిచేసి, తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళే మొత్తం. ఇప్పుడు మీరు లెక్క వేయండి, రోజా ఎక్కడి నుంచి వచ్చింది, విడుదల రజని ఎక్కడి నుంచి వచ్చింది, వంగా గీత ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు కొడాలి నాని ఎక్కడి నుంచి వచ్చాడు, మల్లాది విష్ణు ఎక్కడి నుంచి వచ్చాడు, లిస్టు తీయండి మీరు మొత్తం. పోనీ గెలవని వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, గెలిచిన 151 మందిలో కాంగ్రెస్సో తెలుగుదేశమో కాకుండా వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. మొత్తం వాళ్లే కదా. అందుకే ఇప్పుడు ఆ ఓట్లే చీలుస్తుంది వేసేవాళ్ళు ఉంటే. ఈవిని నమ్మి ఇప్పుడు పాత కాంగ్రెస్ లీడర్స్ కూడా అందరూ బయటకు వచ్చారు, జవసత్వాలు కూడగొట్టుకుని ఒక్కొక్కళ్ళు రిటైర్ అయిపోయాం ఉన్న వాళ్ళు కూడా మొత్తం వచ్చి వెనకమాలు చేరారు. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట బేషజాలన్నీ పక్కన పెట్టి, చిన్న అమ్మాయి అయినా సరే మన వైఎస్ఆర్ కూతురు కదా అని చెప్పి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చారు, వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి కూడా వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళు చీలుస్తారు కొంత శాతం. ఆ ఓట్లు ఎక్కడి నుంచి చీలుతాయి అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి చీలుతాయి. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసే అవకాశం ఉందంటారా? బీజేపీ కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక సర్వే అయితే చేయించుకుంది. అంటే ప్రజల్లోకి కొన్ని అదే కొండల మీద విత్తనాలు చల్లుతారు కదా, అట్లా ఒక ప్రపోజల్స్ పంపించింది. పంపిస్తే నిర్ద్వందంగా తిప్పికొట్టారు బీజేపీని ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ వస్తే గనక చీపుర్లతోటి ప్యాడ్ నీళ్ళు చల్లుతారు, చీపుర్లతో కొడతారు, ప్యాడ్ నీళ్ళు చల్లి పంపిస్తారు. ఎందుకంటే బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి అంత అన్యాయం చేసింది, రాజధాని లేకుండా చేసింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులన్నింటినీ సమర్థించుకుంటూ సైలెంట్గా కూర్చుంది. మరి అలాంటి బీజేపీని ఎందుకు ఇష్టపడతారు ఆంధ్ర ప్రజలు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇలా ఉండటానికి కారణమే బీజేపీ అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఇంకా నోట్ల రద్దు, జిఎస్టీలు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి ఒక ఫ్యాక్టరు.
ఈ విషయంలో మటుకు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయనందుకు మొన్న పైగా బెదిరించి చంద్రబాబు నాయుడిని లొంగదీసుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీను బీజేపీ కలిసి నాటకం ఆడి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి జైల్లో ఉంచడం, 52 రోజులు బెయిల్ రాకుండా చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అంటే రాజధాని లేకపోతేనేమో పథకాలు ఆగిపోయినాయా, పెన్షన్లు ఇస్తలేమా అని చెప్పేసి, శాలరీలు ఇస్తలేమా అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తారు. ఎట్లా చూస్తారండి? మరి వీళ్ళు ఎందుకండి వీళ్ళకు ఒక అడ్రస్ కోసం అంతకుముందు ఏం చెప్పాడు ఆయన? నాకు తాడేపల్లి అంటే ఎంత ఇష్టం, రాజధాని ప్రాంతం అంటే చాలా ఇష్టం, నేను అసలు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, మీ నాయకుడు ఇల్లు కట్టుకోలేదని ఎద్దేవా చేశాడు. మరి ఎందుకు కట్టుకున్నాడు? అప్పుడు ఏం చెప్పాడు? 30,000 ఎకరాలు రాజధానికి ఏం సరిపోతుంది, 35,000 ఎకరాలు ఇంకెక్కువ కావాలని చెప్పాడు. నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను రాజధాని అన్నాడు. అసలు రాజధాని అంటేనే గౌరవం లేనివాడు, అవసరం లేదు అనుకున్నవాడు 3 రాజధానులు ఎందుకు తీసుకొచ్చాడు? అసలు రాజధాని అక్కర్లేదబ్బా మనకి, ఏ ఊరికి ఆ ఊరే రాజధాని రాష్ట్రానికని చెప్పొచ్చుగా, 3 రాజధానులు ఎందుకన్నాడు? కరెక్టే, మీ వాదనకే వస్తా నేను. రాజధాని అవసరమా, ఏం ఆగినాయి అని అడుగుతున్నాడు కదా, కరెక్టే. మరి మీరు 3 రాజధానులు ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఆ రోజే చెప్పొచ్చుగా, అసలు రాజధాని ఎందుకు, చంద్రబాబు నాయుడు వేస్ట్, ఇన్ని డబ్బులు ఎందుకు తగలేయటం అని చెప్పి ఆ రోజే చెప్పొచ్చుగా. ఇప్పటికీ ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఎవరు? వైసీపీ నాయకులు. మరి ఆయన ఏం చెప్పాడు ఆ రోజు? మొత్తం నాకు 25 సీట్లకి 25 సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్నాడు. మళ్ళీ 4 రోజులకి ఏమన్నాడు? మన బలంతో అవసరం లేదు వాళ్ళకి, మనం మెడలు వంచే పరిస్థితిలో మనం లేము, కాబట్టి సర్దుకుపోదామని చెప్పాడు కదా, ఆయనే కదా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటాడు అని? ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒక మాట కట్టుబడి ఉన్నారు అంటే అర్థము పరమార్థము ఉండాలి. ఇప్పుడు తెలంగాణ